రాజుకి ఫోన్ చేద్దాం. హలో రే స్వామి, మొన్న ఏదో ప్రోడక్ట్ తీసుకుంటా అన్నావుగా వాషింగ్ మిషన్. అదే మాకు శ్యామరాజుకి వచ్చి జిఎస్టీ ఫ్రీ అంటే ఏదో ఇంటిది రాజుకి కూడా చెప్పు, టీవీ కూడా ఏదో జిఎస్టీ ఫ్రీ అంటే తీసుకున్నా అని కూడా. హలో అసలు జిఎస్టీ ఏంటంటే హలో హలో ఎవడే ఫోన్ ఏంటి ఫ్రీయా వచ్చేసాడు రాడు. అరే ఫ్రీ అంటారా చెప్పరా. అరే నాకు కూడా కావాలరా చెప్పరా. అరే రే ఫ్రీ రా చెప్పరా. అరే చెప్పరా. దా నీకేం క్లారిటీ కావాలందేనా దా అన్నదే తీసుకెళ్తానా. అదేరా అదే చెప్దాం. చెప్పండి భయ్యా. ఏం లేదన్నా దాని ఇసుకెత్తున్నాడు అన్న పట్టుకొని. దేని గురించి? అదే మొన్న ఈ జిఎస్టీ ఫ్రీ అని ఏదో చెప్పావు కదా, దాని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయి. మా వాడికి నాకేం చెప్పడం రావట్లేదు. ఈడేమో ఫ్రీ అని దొబ్బేస్తాడు దాని నుంచి. ఏంటి బ్రదర్ మీకు ఏం కావాలి? జిఎస్టీ ఫ్రీ అన్నారు కదా. జిఎస్టీ ఫ్రీ అంటే జిఎస్టీ తగ్గిందని. ఇప్పుడు 40,000 ఏసీ ఉంది కదా, మనకి 10% తగ్గుతుంది. 28% జిఎస్టీ ఉంది కదా, అది 18% అవుతుంది. అంటే 10% అంటే 4,000 తగ్గుతుంది. 40,000 ఏసీలో 4,000 తగ్గుతుంది. అది కాకుండా మన స్టోర్లో తీసుకున్నందుకు ఇంకో 2,000 డిస్కౌంట్ వస్తుంది. అక్కడికి 6,000 తగ్గుతుంది. అది కాకుండా క్రెడిట్ కార్డు ఉంటే అప్ టు 4,000 వరకు మళ్ళీ మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే టోటల్గా మనకు తగ్గేదంతా 10,000. అర్థమైందా భయ్యా? ఓకేనా గైస్? మీరు కూడా ఎలాంటి ఆఫర్లు కావాలనుకుంటే మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మోడల్ నెంబర్ పింక్ చేయండి, రేట్ కంపేర్ చేసుకోండి, ఆ తర్వాత విజిట్ చేయండి, బై చేయండి. ఓకేనా గైస్? థ్యాంక్ యూ. యారా ఇప్పటికైనా అర్థమైందా? పద ప్రోడక్ట్ చూసుకుందాం.